Welcome to Tech Wonders YouTube channel. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్. నేను మీ సూర్య. సో టైటిల్ చూసి అరే ఊబర్ బుక్ చేసిరేంద్రా బాయ్ మా అందరికి వస్తుంది అనుకుంటారా? లేదు 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 ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఊబర్ అప్లికేషన్ ఉండి వాళ్ళకి బుక్ చేసుకోవడం రానప్పుడు లేదా ఊబర్ అప్లికేషన్ లేకపోయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేస్తాం, మనమే వాళ్ళకి బుక్ చేసి మనమే అడ్రస్ చెప్పి వాళ్ళు నావిగేట్ చేయించి మనము మన డెస్టినేషన్కి పంపిస్తూ ఉంటాం. కానీ మనకి ఫర్ చేంజ్ మనం వాళ్ళ నంబర్కే డ్రైవర్ కాల్ చేసేటట్టు, వాళ్ళ నంబర్కే ట్రిప్ ఇన్ఫో, వాళ్ళ నంబర్కే పిన్ కూడా వెళ్ళిపోయేటట్టు బుక్ అనేది చేయొచ్చు. రైడ్ ఫర్ అదర్స్ మన ఫోన్లో ఇక్కడ ఉండి మనం ఎక్కడికైనా రైడ్ అనేది బుక్ చేయొచ్చు. సో ఇప్పుడు మా శ్యామ్ రైడ్ అనేది నేను బుక్ చేస్తాను. శ్యామ్ ఈజ్ ఆన్ నా అనదర్ విండోలో ఉన్నాడు శ్యామ్. ఒకసారి శ్యామ్ హాయ్ చెప్పమని వాళ్ళందరికి కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా, సో వీడియోని చూసి నేర్చుకోండి. అండ్ వీడియో తెలియకపోతే మాత్రం చూడండి, స్కిప్ చేయకుండా. ఇఫ్ ఇన్ కేస్ వీడియో తెలిస్తే సింపుల్గా స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు మాత్రం మనం ఫస్ట్ ఊబర్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఊబర్ మీద ఓపెన్ చేస్తున్నాను నేను. ఊబర్ అప్లికేషన్ మీద ఎంటర్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి యాక్టివిటీ ట్యాబ్లోకి వెళ్తున్నాను నేను. సర్వీసెస్ ట్యాబ్లోకి వెళ్తున్నాను నేను. సర్వీసెస్ ట్యాబ్లో ట్రిప్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ స్వైప్ లెఫ్ట్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ ఫర్ మీ అని ఉంటుంది. ఫర్ మీ దగ్గర డబుల్ ట్యాప్ చేయండి. స్విచ్ రైడర్ అని వచ్చింది. ఇక్కడ నాకు కొంతమంది ఉన్నారు, నా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. సో అదంతా నేను ఇప్పుడు చూపించలేదు. ఇక్కడ మనకి రైట్ స్వైప్ చేస్తూ వెళ్తే యాడ్ రైడర్ అని వస్తుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ నేను శ్యామ్ నంబర్ సెర్చ్ చేస్తాను. నేను శ్యామ్ నంబర్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ Close button. New rider. Drivers will see this name. Do you want to make any changes? Driver ki changing the name. New rider. Heading. Drivers will see this name. Do you want to make any changes? Changing the name here won't affect how it appears in your device's contacts. ఇక్కడ మనకి డ్రైవర్ సీ దిస్ నేమ్ అని వచ్చింది. అంటే డ్రైవర్స్కి శ్యామ్ అనే చూపెడుతుంది అనమాట. ఇక్కడ మనం ఏమైనా పేరు చేంజ్ చేసినా కూడా మన కాంటాక్ట్స్లో అయితే చేంజ్ అయితే అవ్వదు, టెన్షన్ పడద్దు. ఫస్ట్ నేమ్ శ్యామ్, టెక్స్ట్ ఫీల్డ్. ఇక్కడ ఫస్ట్ నేమ్ శ్యామ్ అని ఉంది, డిఫాల్ట్గా అట్లే వదిలేస్తున్నాను నేను. లాస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్, లాస్ట్ నేమ్ అట్లే వదిలేస్తున్నాను. కంట్రీ కోడ్ ఇస్ 91. కంట్రీ కోడ్ ఉంది. Phone number Shyam de undi. 9. Uber won't share this phone number with drivers by tapping add rider. Add rider కొట్టేయమంటుంది. ఇక్కడ add rider కొడుతున్నాను నేను. Add a rider. But done. Add a rider. Button. Create a group trip. Sumit Jack. Done. Button. Add a rider. Close. Button. ఇక్కడ done కొట్టేస్తున్నాను. Back. Plan your one way shot pick up Shyam. ఇక్కడ ఇందాక ఫర్ మీ అని చూపించింది, ఇప్పుడు శ్యామ్ అని చూపిస్తుంది. Work. Add destination pick up location. ఇక్కడ పిక్ అప్ లొకేషన్ దగ్గర pick up location. Home. Set location. Home. Add multiple. Home. Save. Home. 8. 1. Home. ఇక్కడ నేను హోమ్ అడ్రస్ పిక్ అప్ లొకేషన్ పెట్టుకున్నాను. వర్క్ కాలేజ్ అడ్రస్ శ్యామ్ కి మా ఇంటి నుంచి మా కాలేజ్ వరకు బుక్ చేస్తున్నాను. ఇట్స్ ర్యాండమ్ లొకేషన్, నాట్ బుకింగ్ ఎనీవన్. సెలెక్టెడ్ Uber Moto fare Indian rupee sign 29.20. 29 రూపీస్ చూపిస్తుంది. ఊబర్ బైక్ బుక్ చేస్తున్నాను ఇప్పుడు నేను. Choose Uber Moto. ఇక్కడ selected చూస్ ఊబర్ మోటో అని వచ్చింది. confirm pickup. ఇక్కడ కన్ఫర్మ్ పికప్ అని అడుగుతుంది, కన్ఫర్మ్ ఇచ్చేసేయండి.
Back. సో ఇక్కడ ఒక సెకండ్ అయితే Confirm pickup location screen. Account. With trip details card. Set account. Sending trip info to Shyam. సో ఇక్కడ Setting up trip for Shyam. ఇక్కడ చూడొచ్చు సెండింగ్ ట్రిప్ ఇన్ఫో. Try go priority. When getting there. సో మనకి సెండింగ్ ట్రిప్ ఇన్ఫో టు శ్యామ్ అని వచ్చింది అండ్ సెట్టింగ్ అ ట్రిప్ అప్ విత్ శ్యామ్ అని వచ్చింది. సో ఇది అంటే ఇప్పుడు శ్యామ్కి ట్రిప్ ఇన్ఫో అనేది వెళ్ళిపోతుంది అనమాట. Connecting Shyam to a driver. ఇక్కడ చూడొచ్చు కనెక్టింగ్ శ్యామ్ టు ఏ డ్రైవర్ అని వచ్చింది. ఇప్పుడు డ్రైవర్ అనేది ఫోన్ చేసినా కూడా సో ఇప్పుడు శ్యామ్కే ఫోన్ వెళ్తుంది. సో చూడండి కావాలంటే ఇప్పుడు శ్యామ్కి ఒక ఫోన్ అనేది వస్తుంది. శ్యామ్ నీకు ఒక ఫోన్ అనేది వస్తుంది చూడు ఒక్కసారి. ఇప్పుడు ఏమైనా SMS వచ్చిందా నీకు? Uber. Now, use pin 6714 to verify your trip. ఇక్కడ కొంచెం నీ వాయిస్ వినిపించదు అనుకుంటా. నీ కొంచెం ఇక్కడ టైం అనేది తీసుకుంటుంది గాయస్ ట్రిప్ యాక్సెప్ట్ అయిన తర్వాత. సో ఇప్పుడు డ్రైవర్ ఎన్ని మీటర్స్ ఉన్నట్టు చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. Pick up 570 meters. Pick 530 meters. 530 meters ఉన్నాడు అరౌండ్. సో ఇప్పుడు నేను 410 meters. ఇప్పుడు ఒక్కసారి డ్రైవర్ వచ్చినాక ఇక డైరెక్ట్ ఫోన్ అనేది శ్యామ్కి వెళ్తుంది, మనకు సంబంధం ఉండదు. 330 meters. ఇప్పుడు పిన్ కూడా శ్యామ్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. 280 meters. 240 meters. సో ఇప్పుడు డ్రైవర్ అనేది దగ్గరకు వచ్చేస్తున్నాడు. 160 meters. Pick up 120 meters. సో ఇట్లా చెప్పే మేము యూట్యూబర్స్ బుక్ చేస్తున్నాం అని చెప్పేసి 80 meters. 70 meters. సో డ్రైవర్ అనేది వచ్చేసాడు. ఇప్పుడు ఒక 2-3 minutesలో శ్యామ్కి అనేది కాల్ అయితే వెళ్ళిపోతుంది. 60 meters. లెట్స్ సీ. $50 meters. M. Mirali is here. సో ఈజ్ హియర్ అని చూపిస్తుంది. లెట్స్ వెయిట్. Pick up location. Home. సో గైస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పిన్ కానీ రాలేదనుకోండి, సో డెఫినెట్ గా కాల్ అయితే వస్తుంది. డ్రైవర్ కంప్లీట్ గా రీచ్ అయిన తర్వాత మీ పర్టికులర్ లొకేషన్ కు, మీరు ఎవరికైతే బుక్ చేస్తారో వాళ్ళ పర్టికులర్ లొకేషన్ కు రీచ్ అయిన తర్వాత మీకు కాల్ అయితే వస్తుంది. పిన్ రాకపోయినా కూడా వన్స్ ఆ పర్సన్ కాల్ చేసిన తర్వాత అప్పుడు పిన్ కూడా మనకు అపేర్ అవుతుంది అప్పుడు. సో అంటే డిపెండ్స్ ఆన్ ద టైం, అది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద డ్రైవర్ని బట్టి కూడా ఉంటుంది. సో డ్రైవర్ అనేది యాజ్ సూన్ యాజ్ అప్డేట్ అయితే చేయాలి. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు అలా అప్డేట్ చేయకపోతే మాత్రం వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో నేనైతే ఇప్పుడు డ్రైవర్ అయితే వచ్చేసాడు. లెట్స్ సీ. WhatsApp. సో గైస్ ఇప్పుడు ఏమైందంటే శ్యామ్కి అనేది కాల్ వచ్చింది, ఇందాక కాల్ వచ్చింది అండ్ దెన్ డ్రైవర్ చెప్తే హీ అండర్స్టూడ్ అండ్ వీ క్యాన్సల్డ్ ఇట్. సో అంతే అనమాట. మీకు యూబర్ యాప్లో ట్రిప్ ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా చేయమంటే చేస్తాను. ఏం లేదు, ఇప్పుడు మనం ఎలా అయితే లొకేషన్ ఎంటర్ చేసుకున్నామో సేమ్ అలాగే ఎంటర్ చేసుకొని ఇక్కడ ఫర్ మీ అనేది అట్లానే ఉంచుకొని బుక్ చేసుకుంటే అయిపోయింది. దట్స్ ఇట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు చూపించాలనే ఇంటెన్షనే తప్ప మాకు వేరే ఇంటెన్షన్ లేదు. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి.